తెలుగులోనే కాదు ఇండియాలోనే పుష్ప 2 మేనియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ చేసిన తొలి ఇండియన్ మూవీ అంటూ మాట్లాడుతున్నారు. హైప్ పీక్స్ కు చేరింది. ఇంతకీ పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ లాభాల్లోనే ఉంటారట. ఇండియాలో ఏ సినిమా కూడా ఇంతవరకు 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాతలే చెప్పేశారు. అయితే ఇందులో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ జరుపుకున్న థియేట్రికల్ రైట్స్ ను పుష్ప 2 దాటేసింది. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 451 కోట్లకు అమ్ముడైతే 614 కోట్ల షేర్, 1152 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువ బిజినెస్ జరుపుకున్న సినిమా కల్కి. ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్లకు అమ్ముడైతే 519 కోట్ల షేర్, 1018 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా ఓవరాల్ గా లాభాల బాట పట్టింది. పుష్ప 2 అయితే క్రేజ్ కు మించిన బిజినెస్ జరుపుకుంది. ఇప్పటి వరకు పుష్ప పేరు మీద ఉన్న 451 కోట్ల థియేట్రికల్ రైట్స్ దాటేసి 617 కోట్లకు అమ్ముడైంది. థియేట్రికల్ రైట్స్ లో 500 కోట్ల మార్క్ దాటిన తొలి ఇండియన్ మూవీగా పుష్ప నిలిచింది. సుకుమార్ అసలే లెక్కల మాస్టారు. అందుకేనేమో పుష్ప 2తో లెక్కల్లో రికార్డులు క్రియేట్ చేశారు. 617 కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ముందు పెద్ద టార్గెటే ఉంది. ఫస్ట్ డే 300 కోట్ల గ్రాస్, 160 కోట్ల షేర్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప బిజినెస్ తో పోల్చుకుంటే పుష్ప 2 రేంజే వేరు. అస్సలు తగ్గేదే లేదన్న మేనరిజం బిజినెస్ లో ప్రూవ్ అయింది. పుష్పను కేవలం 145 కోట్లకు అమ్మితే 185 కోట్ల షేర్, 360 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2 పై హైప్ క్రియేట్ కామనే అయినా 617 కోట్ల బిజినెస్ జరగడం షాక్ ఇస్తోంది. నైజాంలో 100 కోట్ల బిజినెస్ జరిగిన తొలి మూవీ కూడా పుష్ప 2నే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప అన్ని భాషల్లో హిట్ కావడంతో అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లకు కొనేశారు. కర్ణాటక 32 కోట్లు, తమిళనాడు 52 కోట్లు, మలయాళంలో 20 కోట్లు, ఓవర్సీస్ లో 100 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈ లెక్కన ఈ రేంజ్ బిజినెస్ ను రాబట్టాలంటే మొదటి ఆటకే హిట్ టాక్ వస్తే టార్గెట్ ఈజీ అవుతుంది.